మరి కాసేపట్లో యువగలం పాదయాత్ర ముగింపు కాబోతుంది. పైలాన్ కూడా ఆవిష్కరించబోతున్నారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్ తో పాటు బండారు సత్యనారాయణ కూడా విచ్చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. సార్ ఎలా చూస్తారు? సెంటిమెంట్ గా కూడా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సందర్భంగా కూడా ఇక్కడ పైలాన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఇక్కడే పైలాన్ ఏర్పాటు చేసి ఆవిష్కరించబోతున్నారు. ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇది ఒక సెంటిమెంటే. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కూడా ముగింపు ఇక్కడే చేసుకోవటం, ఇదే పైలాన్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో 2014లో ఘన విజయం సాధించడం జరిగింది. ఆఫ్టర్ 10 years మళ్ళీ ఈరోజు లోకేష్ గారు ఒక మామూలుగా ఎవరు కూడా సాహసించని ప్రయత్నంతో ఈ పాదయాత్ర 226 days, అలాగే 3132 కిలోమీటర్లు, 97 కాన్స్టిట్యున్సీస్, ఇది మామూలు అంతర సాధ్యమైన విషయం. ఇది అటువంటి పాదయాత్ర ఆయన స్టార్ట్ చేయడం జనవరి 27న. మధ్యలో చంద్రబాబు గారి యొక్క అక్రమ అరెస్టు కొంత విరామం కల్పించినప్పుడు కూడా మళ్ళీ దాన్ని పూర్తి చేసుకుని ఈరోజు ఈ సేమ్ చంద్రబాబు గారు ఎక్కడైతే క్లోజ్ చేశారో అదే ప్రాంతంలో ఈ పాదయాత్ర కూడా ముగింపు జరుగుతూ ఉంది. రేపు అరేంజ్మెంట్ చూసుకొని ఎల్లుండి మన నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ పోలేపల్లి దగ్గర ఒక భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఆ భారీ బహిరంగ సభకి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు అందరూ కూడా హాజరవుతున్న బహిరంగ సభది. ఆ బహిరంగ సభ నుంచే రేపు 24 ఎన్నికలకు శంఖారావం కూడా అక్కడి నుంచే పూరించడం జరుగుతూ ఉంది. మరి ఒక చరిత్రలో జరిగిన విధంగా ఆ బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా అన్ని విధంగా చేస్తూ ఉన్నాం. 600 మంది డయాస్ పైన కూర్చుకునే ఏర్పాట్లు అక్కడ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క ఎల్ఈడి స్క్రీన్స్ కానీ, సౌండ్ సిస్టమ్స్ కానీ, దాదాపు 20 గ్యాలరీస్లో ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ పెట్టి చివరి వరకు కూడా 100 ఎకరాల ప్రాంగణంలో ఎక్కడ నిలబడ్డా ఎక్కడ కూర్చున్నా కూడా కరెక్ట్గా డయాస్ పైన అందరూ కూడా కనిపించేటట్టుగా, వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపించేటట్టుగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అది ఒక హిస్టరీగా మిగిలిపోయే ఆ ఏర్పాట్లు అక్కడ జరుగుతూ ఉన్నాయి. దాదాపు 6 లక్షల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దానికి హాజరవుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఆ ఎన్నికల శంఖారావం ఏదైతే మనం అక్కడి నుంచి పూరించిపోతా ఉన్నామో దాంట్లో కూడా ఒక రేపు జరిగే ఎన్నికలకి అది ఒక విజయానికి నాంది కాబోతా ఉంది. చాలా మంది లోకేష్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు అవహేళన చేశారు. పాదయాత్ర పూర్తి కాదు, మధ్యలోనే ఆపేస్తారని అవహేళన చేశారు. ఇప్పుడు చూస్తే మాత్రం విజయవంతంగా సాగింది. ప్రజలతో మమేకమై ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్, పొలిటికల్గా చేంజ్ రాబోతుందని భావిస్తున్నారు. డెఫినెట్గా. ఎందుకంటే ఈరోజు సమాజంలో ప్రతి వర్గం కూడా, అటు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళు వీళ్ళని కాకుండా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తారు ప్రజలు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు జనసేన కాంబినేషన్ని ఒక భారీ విజయం చేకూర్చడం కోసం వాళ్ళు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఉత్తరాంధ్రలో ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 34 సీట్లని లోకేష్ పాదయాత్ర ప్రభావితం చేస్తుందా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా ఉంటుందని? ఒక్క ఉత్తరాంధ్ర కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లో ఈరోజు ఆయన వైనాట్ 175 అంటున్నారు. మేమైతే either 1 or 7 or 5 ఏదో ఒక సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పి మేము ఆయనకి అనుకుంటున్నాం తప్ప 175 అనేది అసలు ఛాన్సే లేదైనా. చివరికి పులివెందుల్లో కూడా ఆయన కష్టాలు పడాల్సి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.